లూకా సువార్త 8వ అధ్యాయము 5వ వచనం నుంచి. విత్తువాడు తన విత్తనములను విత్తుటకు బయలుదేరెను. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. తొక్కబడిన కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసెను. మరికొన్ని రాతి నేలను పడెను. మొలచి చెమ్మలేనందున ఎండిపోయెను. మరికొన్ని ఉన్న పొదల నడుమ పడెను. వాటితో మొలచి వాటిని అణచివేసెను. మరికొన్ని మంచి నేలను పడెను. అవి మొలచి మూడంతలుగా ఫలించెను. ఈ మాటలు పలుకుచు ఇంటకు చెవులు గలవాడు వినడు కాక అని బిగ్గరగా చెప్పెను. ఆయన శిష్యులు ఈ ఉపమాన భావం ఏమిటని ఆయన అడుగగా ఆయన దేవుని రాజ్య మర్మములు వెలుగుట మీకు అనుగ్రహించబడి ఉన్నది. ఇతరులైతే చూచియు చూడకయు వినియు గ్రహింపకయు ఉన్నట్లు వారిని ఉపమాన రీతిగా బోధించంటే ఇవి అందరికీ కావు. వినండి, ఇవి అందరికీ కావు. ఇక్కడ మన ఫ్యామిలీ సీక్రెట్స్ అంటే మన ఫ్యామిలీలో ఉండే మర్మయుక్తమైన విషయాలు మన ఇంటి 4 గోడల మధ్య ఉంచుతామా, బయటికి చెబుతామా? చెప్పండి, మన ఇంట్లో జరిగేది మనము 4 గోడల మధ్య మన మధ్యలోనే ఉంచుకుంటామా, బయట చెబుతామా? బయట చెప్పము. ఎందుకంటే మన ఇంట్లోనే ఉంచుకుంటాము. ఎవరికి ఏమర్థమైందో తెలియదు, కానీ మన ఇంటి గుట్టుని రద్దు చేసుకుంటే మనమే అవమానుకుంటాం. అందుకని ఇంటి గుట్టు ఎవరికి తెలుస్తుందంటే ఇంటి వారికే తెలుస్తుంది. ఈ మాట చాలా జాగ్రత్త. ఇంటి గుట్టు ఎవరికి తెలుస్తుందంటే ఇంటి వారికే తెలుస్తుంది. నీవు దేవుని కుటుంబంలో దేవుని ఇంటిలో ఒక వ్యక్తి అయితే, దేవుని రాజ్యంలో ఒక సభ్యుడు అయితే, ఈ దేవుని రాజ్య మర్మములు నీవు కూడా తెలుసుకోగలుగుతావు. అందరూ తెలుసుకోలేరు. దేవుని మహిమ కలుగుతారు. కొంతమంది చూడాలనుకున్నా కూడా చూడలేకపోయారు. కొంతమంది వినాలనుకున్నా వినలేకపోయారు. ఈ రోజు మీరు వింటున్నారు, మీరు తండ్రిలో వినండి. ఇది ఎరుగుట మీకు ఇవ్వబడింది అని చెప్పారు. ఈ రోజు మీరందరికీ ఈ మర్మాలు ఇవ్వబడటం దేవుడు మీకు ఇస్తున్నాడు. దేవుడిని స్తుతిద్దామా? హల్లెలూయా. ఇక్కడ ఉపమాన భావము చూడండి. ఉపమాన భావం చూద్దాం. ఈ ఉపమాన భావం ఏమనగా, విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్కన వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయంలోని వాక్యం ఎత్తుకొని పోవును. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినండి. మొదటి వారు ఎవరు అంటే త్రోవ పక్కన పడిన వారు. ఇక్కడ విత్తనం ఒకటే, సంఘంలో పెట్టబడిన వాక్యం ఒకటే. పాస్టర్ గారు దేవుని వాక్యం వింటూ ఉంది. ఇది అందరికీ సమానమే. కానీ విత్తుతున్న వాక్యము కొంతమందిలో ఆ వాక్యము త్రోవ పక్కన పడుతుందంట, కొంతమంది ముళ్ళ పొదల్లో పడుతుందంట, కొంతమంది రాళ్ళలో పడుతుందంట, కొంతమంది మంచి నెలలో పడుతుందంట. ఈరోజు నేను లేదు, విత్తనం ఒకటే, ఫలింపు లేదు. ఈరోజు మీరు ఏ ఫలింపులో ఉన్నాను? ఈరోజు నీ కంటి ముందు వాక్యం ప్రకటించబడుతున్నావు. ఎవరెవరు కనిపిస్తున్నారు నీకు? నీ జీవితంలో ఏమైనా కనిపిస్తున్నాయా? దేవుడు చూపిస్తున్నారా? నోట్ చేసుకోండి. ఎవరికి చెప్పదు, దేవుడితో మాట్లాడండి చాలు. దేవుడి దగ్గర మీరు అప్పుడు విడిచిపెట్టి పశ్చాత్తాపడి సరి చేసుకోగలిగితే మీరు దేవుని రాజ్యంలో కొనసాగుతారు. సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. జ్ఞానం లేకపోతే నశించిపోతారు. ఈరోజు దేవుడు చెప్తున్నారు, కొన్ని విత్తనాలు త్రోవ పక్కన పడుతున్నాయంట. ఈ ఉపమానాల్లో మనము సూత్రము నేర్చుకోబోతున్నాము. ఈ సూత్రం ఏంటి అంటే, ఇక్కడ త్రోవ పక్కన పడువారు, ఇక్కడ ఈ నేల ఏంటి అంటే నరుని యొక్క హృదయము. ఇక్కడ మీకు ఇచ్చిన పేపర్లో రాయబడింది కోత అంటే వ్యక్తిగత జీవితం, దాని ఫలితాలు. ఈ విత్తువారు ఎవరైనా కాపరైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, సువార్తికులైనా కావచ్చు, కుటుంబ సభ్యులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, విత్తేవారు. కానీ ఆ విత్తనము ఈ లోపల ఎలా ఫలిస్తుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ
నేలలు వేరుగా ఉన్నందున ఫలితాలు మారుతూ వస్తున్నాయి. ఇక్కడ నేలలు ఒకటేలాగా లేదు, అందరూ ఒకే స్థితి ఒకేలాగా లేదు, అందరూ ఒకే స్థితిలో నుంచి దేవుడి వాక్యము పట్టుకునే విధానం ఒకేలాగా లేదు, పట్టుకున్న వాక్యము ఫలించే విధానం కూడా ఒకేలాగా లేదు. ఇక్కడ వేరు వేరు నేలలతో పాటు వేరు వేరు వాతావరణం కూడా కనిపిస్తూ ఉంది. ప్రియమైన దేవుడు పెట్టారా, ఈ త్రోవ పక్కన పడిన వారిలో వెక్కబడిన వాక్యం అంట, వారు వినువారు కానీ నమ్మి రక్షణ పొందుకున్నట్టు అపవాది వచ్చి వారి హృదయంలో వాక్యము ఎత్తుకొని పోయిందంట. అంటే దేవుని యొక్క వాక్యం త్రోవ పక్కన పడుతుంది అంటే ఈ హృదయంలో ఈ త్రోవ పక్కన పడే నేల ఎటువంటి అంటే వెక్కబడిన వాక్యము రక్షణకు కాకుండా రక్షించబడకుండా ఆ వాక్యం ఏం చేస్తుందంటే దొంగలించబడుతుంది. ఏం చేయబడుతున్నామో దొంగలించబడుతుంది. ఇలా దొంగలించబడుతుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే రక్షణలోనికి రాదు. ఇంకా మీ జీవితాల్లో చాలా మంది కనిపిస్తూ ఉంటారు. ఎందుకు రక్షణలోనికి రారంటే వారు దేవుని వాక్యం వింటున్నారు, దేవుని వాక్యము వారు వింటున్నారు, హృదయంలో పెట్టుకుంటున్నారు, కానీ ఆ హృదయంలో దేవుని వాక్యము ఎత్తుకొని పోబడుతుంది, దొంగలించబడుతుందని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ రోజు మీ స్నేహితులైనా మీ కుటుంబంలో వారైనా ఇంకా ఎవరైనా సరే రక్షించబడలేదా, వారి చర్చలకు వస్తున్నారా, సంవత్సరాలు తరబడి వారిలో వెక్కబడుతున్న దేవుని వాక్యము దొంగలించబడుతుంది అనే విషయాన్ని గమనించాలి. తద్వారా ఆ నెలలో వెక్కబడుతున్న ఆ త్రోవబడిన నెలలో వెక్కబడుతున్న ఫలితం ఏంటి, ఆ వాక్యం యొక్క ఫలితం ఏంటి అంటే ఆ విత్తనము ద్వారా ఫలం అనేది రాదు. అంతేకాకుండా ఆ విత్తనము దొంగలించబడుతుంది కాబట్టి నిష్ఫలులుగా వారి జీవితంలో ఉంటారు. చాలా సందర్భాల్లో ఏంటంటే వాక్యాన్ని సంతోషంగా అంగీకరిస్తారు. వాక్యము వారు అంగీకరించినప్పుడు వారికి ఏమవుతుందంటే ఆ వాక్యం అంగీకరించినప్పుడు ఆ వాక్యం ప్రకారం జీవించడానికి వారు ముందుకు వెళ్ళరు కాబట్టి, ఆ వాక్యాన్ని గ్రహించడానికి ఆలోచించరు కాబట్టి, మనసు నిలుపుకోలేదు కాబట్టి దొంగలించబడుతుంది. ఇది మొదటి నేల స్థితి, మొదటి హృదయపు స్థితి. రెండవ హృదయపు స్థితి లూకాసు వార్త 8వ అధ్యాయం 13వ వచనం. రాతి నేల నుండి వారు ఎవరనగా విన్నప్పుడు వాక్యమును సంతోషముగా అంగీకరించేవారు కానీ వారికి వేరు లేనందున కొంచెం కాలమునండి శోధన కాలమున తొలగిపోవుదు. ఇక్కడ రెండవ హృదయపు స్థితి, రెండవ నేల ఏంటంటే రాతి నేల పడువారు. వీరు వాక్యాన్ని సంతోషంగానే వింటారు. మీరు ఎంత సంతోషంగా వాక్యాన్ని వింటారంటే వాక్యాన్ని అంగీకరిస్తారు, యేసు ప్రభువు గురించి వింటారు, సంతోషంతో వాటిని వినినప్పుడు వారు ఆ సమయంలో అంగీకరిస్తారు. కానీ బైబిల్లో చెబుతుంది ఏంటి అంటే వారిలో వేరు లేనందున వారు ఫలితాలు చూడండి. ఈ వేరు దేనికి సాధించారు? అందరూ వింటున్నారా? బోర్ పడుతుందా? లేదు. మీరు ఈ ఉపమానాల్లో మంచి నేలగా మీ హృదయం ఉంటే మీరు దేవుడు రాజ్యంలో ఉన్నట్టు. ఒకవేళ లేదు అనడానికి ఈ వాక్యం అర్థంలో మీ హృదయాలను మీరే పరీక్షించుకోవాలి. పాస్టర్ గారు చేయబట్టడం ద్వారా ఎవరు ఆ హృదయస్థితిని మార్చలేరు. ఆ హృదయాన్ని సరి చేసుకోవాల్సింది మీరే. అందుకని వాక్యాన్ని మీ ముందు పెడుతున్నప్పుడు అర్థంలో క్షుణ్ణముగా మీ గురించి మీరు చూసుకోండి. ఇక్కడ రెండవ నేల ఏంటంటే రాతి నేలలో పడటం. రాతి నేలలో పడే విత్తనం ఏంటంటే వాక్యం వినడానికి ఇష్టపడే వాళ్ళే, వాక్యాన్ని విని సంతోషించే వాళ్ళే, కానీ వారిలో వేరు లేనున్నాక. ఈ వేరు దేనికి సాదృశ్యం అంటే శోధన. వాక్యము నిమిత్తం ఏ శోధన వచ్చినా, వాక్యము నిమిత్తము మరి మీ జీవితంలో ఏ శోధన వచ్చినా శోధనలో పడిపోయేవారు. శోధన అంటే ఏంటి అంటే దేవుడి వాక్యము ఉద్దేశాన్ని కానీ దేవుడి ఉద్దేశాన్ని కానీ నేను తొలగించేదే శోధన. మళ్ళీ చెప్తున్నా, దేవుడి యొక్క ఉద్దేశంలో నేను ఎలా ఉంటానో, దేవుడి వాక్యము ఏ ఉద్దేశంతో నువ్వు నడవాలో ఆ ఉద్దేశాన్ని నువ్వు తప్పించడానికి వచ్చేదే శోధన. ఈ శోధనలో వాక్యాన్ని అనుసరించి ప్రవర్తించడానికి వారికి వాక్యం అనే వేరు లేనందున వారు ఏం చేస్తారంట, వారి ఫలాలు వారి జీవితంలో ఉండమంటారు. వేరు లేకపోతే ఏమైంది? ఏమంటారా? వేరు లేకపోతే ఆ చెట్టుకి పోషణ అందిద్దా? ఒక చెట్టుకి వేరు లేకపోతే పోషణ అందిద్దా? అందదు. వేరు లేకపోతే పోషణ జరగదు. కాబట్టి
స్థిరత్వం ఉండదు. అంతేకాకుండా వారు అస్థిరులుగా ఉంటారు. అంతేకాకుండా సంఘంలో వాక్యం విని సంతోషించి ఉత్సహించే వారందరూ మేలు కలిగిన వారు కాదు. ఉత్సహించటము ముఖ్యమే. ఉత్సాహంతో వాడు ఉత్తేజంగా దేవుని వాక్యాన్ని పొందుకొని వాక్యానుసారంగా నిలబడటం కూడా ప్రాముఖ్యమే. ఈ రాతి నెలలో పడిన విత్తనాలు ఎటువంటి అంటే ఇక్కడ సూపర్ హల్లెలూయా దేవుని వాక్యం నాపనే మాట్లాడింది అని చెప్పేవారే, కానీ వారిలో వేరు లేకపోతే వేరు ఎప్పుడు మిస్ అయిపోతే తెలుసా? సంఘానికి క్రమంగా రాకపోతే శుక్రవారం అపోస్తల బోధనలో, ప్రార్థనలో, సహవాసంలో ఒక్క విషయం లేకపోతే వేరు ఉండదు వారి జీవితంలో. శోధన సమయంలో దేవుడు వారిని విరోధయ్యాలనుకుంటారు. శోధన దేవుడి నుంచే వచ్చి మనం శోధిస్తున్నారు అనుకుంటారు. ప్రియమైన దేవుడు పెట్టారా, శోధన నీకు దేవుని దగ్గర చేసేది ముందుకు జరపాల్సినవి ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే ఆ శోధన నీకు ఎప్పుడు మేలు చేసేదంటే నువ్వు వాక్యంలో నిలిచి ఉన్నప్పుడే, ఆ వాక్యాన్ని నువ్వు గ్రహించినప్పుడే, వాక్యానుసారం ప్రవర్తించినప్పుడే. యోగము శోధన దేవుడిలో ముందుకు నడపడానికి వచ్చింది. శోధన అదే కుష్ఠరోగిగా నయమాను కుష్ఠరోగిగా మార్చబడ్డాడు. ఆయన ధనము వల్ల వచ్చిన శోధన ఆయన దేవుని ప్రవక్త అంటే ఏలియా నుంచి ఎలీషా దగ్గర 2 పాలు పొందుకున్న ఆయన ఎలీషా దగ్గర శిష్యునికం చేస్తే నయమానికి 3-4 పాలు కావాలి కదా లెక్క ప్రకారం. ఆయనకున్న శోధన, ధనం వల్ల వచ్చిన శోధన దేవుడి నుంచి, దేవుని యొక్క పెట్టిన స్థితి నుంచి తప్పిపోయేలాగా చేస్తుంది. ఈరోజు వేరు లేకపోతే నీవు దేవుని యొక్క సంఘములో ఉన్న దేవుని వాక్యాన్ని విని సంతోషిస్తున్నా, నీకు వేరు లేకపోతే, వాక్యం గ్రహింపు నీకు లేకపోతే, వాక్యము నిమిత్తము శోధన సమయ నిలబడలేకపోతే, రాతి నెలలో ఉన్నట్టు నీకు వచ్చే శోధనలో పడిపోతున్నట్టు, నీ దీని యొక్క ఫలితం ఏంటి అంటే వారి జీవితాల్లో కూడా ఫలాలు ఉండవు. వారి జీవితాల్లో ఫలాలు ఉండవు. అందుకని వారి జీవితంలో సహించలేరు. దేవుని నిమిషం ఏది వచ్చినా కూడా సహించే అనుభవం ఉండదు, నిలబడే అనుభవం ఉండదు. తొందరపడుతూ ఉంటారు. వారి జీవితంలో తొందరగా కోపడతారు, తొందరగా చిరాకు పడతారు, అన్నిటికీ తొందరపడతారు అనమాట. వారు రాతి నేలలో పడిన విత్తనాలు లాంటి వారుగా ఉన్నారు. మూడవ నేల లూకాసు వార్త 8వ అధ్యాయం 14లో వచ్చిన ముళ్ళ పొదలలో పడిన విత్తనములు పోయిన వారు ఎవరనగా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనమోహముల చేతను అణచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు చాలు. ముళ్ళ పొదల్లో పడిన విత్తనము చాలా మందిలో నేను చూశాను. మీకు మీరు పరీక్షించుకోండి. పేరు చెప్పను, ఎందుకంటే నేను గమనిస్తూ ఉంటాను కాబట్టి. వీటి నుంచి చాలా మంది ఫలితాలు రాకపోవడానికి కూడా కారణం ఈ ముందే. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు. ఈ ముళ్ళ పొదల్లో పడిన విత్తనాలు ఎలా ఉంటాయంటే, ఈ ముళ్ళ పేపర్ పడితే వాళ్ళు ఆ విచారాలతో ఉంటారు. అందుకే బొమ్మలు ఇచ్చారు చూడండి. 2వ పేపర్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు మన జీవితంలో ఐహిక విచారాలు ఉన్నాయి. ఈ ముళ్ళ పొదలు ఎట్లాంటి అంటే ముళ్ళు కూడా ఏదో ఒక విత్తనం నుంచి వచ్చిన చెట్టు అని మనం గమనించాలి. మొదటిది వాక్యము ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ముళ్ళ పొదలు ఏంటి అంటే వేరే విత్తనాల ద్వారా వచ్చినాయి. అంతేకాకుండా వాక్యము నాటబడక మునుపే వాక్యము స్థానములో ఆల్రెడీ ముందుగా ముళ్ళ పొదలు నాటబడి ఉన్నవి. అప్పుడు ఆ ముళ్ళ పొదల్లో ఈ వాక్యము విత్తనాలు వెతకడం ద్వారా ఆ ముళ్ళు ఆ వాక్యాన్ని అణిచివేస్తుంది. ఏంటి అంటే వాక్యముతో పోటీ పడేది. దేవుడు నీవు పొందిన గాయములను బట్టి స్వస్థత అంటే నాకు డాక్టర్ ఆర్థరైటిస్ అని చెప్పారు, నాకు ఉన్న సింటము పలానా రోగాన్ని సూచిస్తుంది, లేకపోతే దేవుడు నన్ను క్షమించాడంటే అవునా, మరి క్షమిస్తే నాకు ఎందుకు మళ్ళీ పాపపు ఆలోచనలు వస్తూనే ఉంటాయి?
ఎందుకు నన్ను క్షమిస్తే ఎందుకు ఆ వస్తువు అంటే దేవుని వాక్యానికి భిన్నంగా దేవుని వాక్యము ఫలించకుండా దేవుని వాక్యముతో పోటీ పడే ముళ్ళు నీ జీవితంలో నువ్వే నాటుకున్నావో ఇతరుల వ్యక్తులు నాటారో, అంతేకాకుండా నీ జీవితంలో అలాంటి ముళ్ళు వాక్యాన్ని చెప్పే బోధకులు కూడా తప్పుగా వక్రీకరించి నాటుండొచ్చు. ఏంటంటే బోధన ఏడిస్తేనే మనలో ఆ వ్యక్తి మారు మనసు పొందినట్టు ఎక్కడ ఉంది బైబిల్లో? సేవకులు వక్రీకరించి అమ్మా పశ్చాత్తాపడండి తెల్లచీర వేసుకుంటేనే పరిశుద్ధులు ఎక్కడ చెప్పబడింది? ఆచార సంబంధమైన భక్తి అంటే నీ ఆల్రెడీ వాక్యము విత్తనం ఫలించకుండా ఏ విషయంలో నువ్వు ఫలించాలనుకుంటున్నావో ఆ విత్తనాలు వేయబడుతున్నప్పుడు నీలో ఫలం రావట్లేదంటే వాక్యానికి పోటీ పడేటట్లుగా వాక్యం యొక్క శక్తిని ప్రభావాన్ని నువ్వు ఫలరూపంలో పొందుకోకుండా ఆల్రెడీ వాటి తాలూకు ముళ్ళు నీ జీవితంలో మాటల ద్వారా పలకబడి ఉన్నాయి. మాటల ద్వారా ఆ మాటలను అంగీకరిస్తూ ఉంటాం. ఇందాక యశోదానికి అన్ని బాగుందా కూడా అంటే ఏం బాగమ్మా ఏం చేద్దాంలో కూడా భాగ్యంలో కూడా అర్థం కావట్లేదు అంటే ఆమెకు బాగానే ఉంది, కానీ నీవు ఆమె గురించి చింతించడం ద్వారా నీకు తెలియకుండానే ఆమెకు బాగానే స్థితిని నీవు ఆమె హృదయంలో ముందులాగా నాటుతున్నావు. అంటే ఇంకా మనం చెప్పాలి చెప్తాను. ప్రియమైన దేవుడు పెట్టారా కొన్ని సందర్భాలు దేవుడిని స్వస్థపరుస్తారమ్మా అంటే ఎక్కడ పాస్టర్ గారు మీకు ఏం తెలుసు పాస్టర్ గారు, మా ఎంపీలు అయిపోయింది, మా నరాలు అయిపోయింది, లేకపోతే నాకు పలుకుతున్నాను నాకు అవ్వట్లేదు పాస్టర్ గారు, వాళ్ళకి ఎందుకు అవుతుంది నాకు ఎందుకు అవ్వట్లేదు. వాక్యానికి వ్యతిరేకంగా నీ లోపల ఏ అపోహలు ముందులాగా ఉన్నాయి. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేసే దేవుడు అంటే నీవు నోట్లో అడగక ముందే దేని గురించి ఊహిస్తున్నావో ఏది నీకు ఇచ్చే దేవుడు, దానికంటే గొప్పగా ఇచ్చే దేవుడు నీకుంటే నువ్వు అడుగుతూ ఉన్నా పొందుకోవట్లేదు అంటే ఏమున్నాయి నీ ఊహలో? అడుగుతున్నావు ఒకటి, కానీ నీ హృదయంలో ఏ ఊహలో ఏ ముందు దాచిపెట్టి ఉన్నావు? వాక్యం చెబుతున్న వాక్యానికి భిన్నంగా ఏ ఆలోచన ముందుగా నీకుంది? ఏ ముళ్ళు నీ లోపల నువ్వు దాచుకొని ఉన్నావు? హృదయం అనే నేల మీద ముళ్ళు వేయబడి విత్తనాలు ఉంటాయి. ఆ విత్తనాలను ఎక్కగలేకుండా ఎంత తాజాగా విత్తనం ఎంత ఫ్రెష్ గా ప్రతి సేవకుడు ద్వారా దేవుడు ఏదో ఒక విషయాన్ని రూఢిపరచాలని నీకు వాడుకుంటూ ఉన్నా కూడా ఆ వాక్యం వినకుండా మందంగా అయిపోయింది. ఎందుకంటే నీ హృదయంలో ఆల్రెడీ వాక్యం స్థానంలో ఏదో ఒక ముళ్ళు ఆ వాక్యాన్ని అణచివేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అందుకే అంత తేలిగ్గా ఎప్పుడు నా హృదయాన్ని నా సమాధానాన్ని పోగొట్టుకోను, వెంటనే క్షమించేస్తా ఇతరులను. ఎందుకంటే అందుకే బైబిల్లో స్మాల్ మనసు కొన్ని పిల్లల వంటి స్వభావం కలిగి ఉందండి అని మనం అంటారు. ఎందుకంటే వాళ్ళు 10 నిమిషాల తర్వాత ఒక వ్యక్తి వాళ్ళ పక్క మన కోపాన్ని గుర్తుపెట్టుకోరు. మన ద్వేషం ఒక ముళ్ళు. దేవుడిని క్షమించాలి కానీ నీ ఎంత దుర్మార్గం వచ్చి కత్తి చూసి నిన్ను పొడిచినా నువ్వు పలకాల్సింది ఏంటి? క్షమాపణే. దేవుడే క్షమించి నీకు అనుమతిస్తే నువ్వేం చేస్తావు? నీవు అక్కడ ఏం నాటున్నావు? దేవుడి చిత్తం నెరవేర్చబడకుండా ఆ పొడుచు వెనకాల ఏదో గొప్ప ఉద్దేశం దేవుడికి. ఈ కార్యాన్ని చూసి దేవుడి కార్యాన్ని నీ లోపల పెట్టుకుంటూ ఉంటావు. చేసిన వ్యక్తి ద్వారా ద్వేషము కోపము పగబెట్టుకుంటూ ఉంటావు. ఇప్పుడు నువ్వు క్షమించలేని తనము ద్వారా నీకు రావాల్సిన ఎన్నిసార్లు నీకు దేవుడిని విడిపిస్తాడని చెప్పినా వాళ్ళని పెట్టుకున్న ముందును బట్టి ఏమైతుంది? అది నువ్వు పొందుకోలేకపోతుంటావు. దేవుని బిడ్డ నీ హృదయంలో ఏ ముళ్ళు ఉన్నాయి? ఆ ముళ్ళు నిన్ను ఫలించకుండా చేస్తాయి. ఆ ముళ్ళు నిన్ను నీ కుటుంబంలో ఈ ముళ్ళు ఎవరెవరు నాటుకుంటారో తెలుసా? పందిలాగా తింటున్నావు, లావైపోతున్నావు, కొంచెం చూసుకొని నీకు షుగర్ వచ్చి అన్నాడు అనుకోండి, లావైపోతున్నావు. నేను లావు తగ్గను, నేను ఇలాగే వికారంగా ఉన్నాను అనుమతిస్తాను నీ ముళ్ళే అన్న వ్యక్తి ఆ సమయంలో మర్చిపోతాడు, అయిపోయింది. కానీ దాన్ని నువ్వు అంగీకరించావు కదా, అది నీ లోపల నువ్వు సన్నపడకుండా అదే పెద్ద ముళ్ళలాగా మారిపోయింది. షుగర్ లేకపోయినా షుగర్ వచ్చేలాగా మారిపోయింది. మా పాస్టర్ గారు మొన్న ఎప్పుడో ఒకసారి కూర్చొని చూస్తే కొంచెం 20 పాయింట్లు ఎక్కువ చూపించింది. ఆయన ఒక్క నిమిషం వెళ్ళిపోయి ఏమన్నాడు, ఇప్పుడు వచ్చేస్తేమో నేను అనుకున్నా నాకు రాకూడదు,
నేను వాక్యం పలుకుతూ ఉన్నా. అందుకే టెస్ట్ వెళ్ళినప్పుడు నేను అందుకే పాస్టర్ గారు రాకపోవడం కూడా మన 100% మంచిగా జరిగింది. ఎందుకంటే నేను ఈ భూమి మీద దేవుని వాక్యం తర్వాత ఎవరినైనా నమ్ముతాను అంటే పాస్టర్ గారు ఏ మాటలు వింటున్నావు, ఏ మాటలకి నీ చోటు అప్పగిస్తున్నావు, ఏ మాటల యొక్క ప్రభావం నీ హృదయంలో నీ భర్త నీ ముందు వేరే తప్పుగా మాట్లాడినా బాధపెట్టాలని చూసినా దేవుడే క్షమించాలి. నీ భర్తని ఎంత పెద్ద తప్పు చేసినా క్షమించేసావు. ఆ మాటలు నువ్వు రిజెక్ట్ చేసినప్పుడు నీ లోపలికి రావాలి. నీ యొక్క ఎందుకంటే నేను ఎందుకు అవకాశం ఈ ముళ్ళు మీ జీవితంలో పనికట్టుకొని వచ్చే అపవాది మీ విశ్వాసకు దారి మళ్ళిస్తుంది. ముళ్ళులారా పసిగట్టలేకపోతున్నారు మీ జీవితంలో. నీ సమాధానాన్ని పోగొట్టే ముళ్ళు, నీ యొక్క రోగాన్ని తెచ్చుకునే ముళ్ళు. ఈ ముళ్ళు ఉంటే దేవుని వాక్యం ఫలించదు. ఇవి నీ కుటుంబ సభ్యుల ద్వారా, నీ స్నేహితుల ద్వారా, నీ పాసమైన భక్తి ఏర్పడుతుంది. బైబిల్ చెప్పలేదు. అవి ముళ్ళు. అదేమైందంటే ఈ దిష్టి అనేది ఒక ముళ్ళు. ఇది ఒక ఆచారం. మత సంబంధమైన ప్రతిదీ కూడా నువ్వు ఏమి వింటున్నావు, ఏ ఆచారాలను, ఏ మతం. చాలా మంది ఆచారంలో మతాల్లో పెరిగి వచ్చిన వాళ్ళు అయితే చాలా ముళ్ళు ఉన్నాయి. ఆ ముళ్ళు వాక్యం పెరుగు వాడి ఎవరో పాస్టర్ గారు తీసేయరు, ఇతరులు వచ్చి తీసేయరు, సహాయం చేయరు. ఈ వాక్యం వెలుగులో నుంచి వాటిని నేనే తీసేస్తున్నాను, అది నేను అంగీకరించట్లేదు, రిజెక్ట్ చేస్తున్నాను. ఆ ముళ్ళు నా శరీరంలో నీకు నువ్వు పెట్టుకోవాలి. యోగు ఒక విచారం ఉంది. తన బిడ్డల భవిష్యత్తు కాదు అని ప్రతి అనుమోదన ఆయన బలి అర్పించేవాడంట. ఒకవేళ వాళ్ళు కలిసి సంతోషించే సమయంలో దేవుని ఒకవేళ దూషిస్తారేమో అనే భయం అనే విచారంతో ఏం చేసేవాడంటే బలి అర్పిస్తుంది. ఆ విచారం, ఆ ఐగిక విచారమే ఒక ముళ్ళుగా మారి ఆయనకి ఏమైంది, అపవాది వచ్చి అపవాదికి ఎక్కడ తెలుసండి నీ జీవితంలో నీకున్నవన్నీ పోకంటే దేవుడిని దూషిస్తావని ఎక్కడ తెలుసు. నీ విచారాలు వాడికి ద్వారాలు. నీ విచారాలే నువ్వు దేనికి ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇస్తావు. నేను ప్రాముఖ్యమైన స్థానం దేవుడి తర్వాత పాస్టర్ గారికి ఇస్తాను. 100% ఎక్కువ శోభలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? పాస్టర్ గారి నుంచి. 100% నీవు దేన్ని ప్రేమిస్తావో దేవుడి తర్వాత ఈ జీవన సంబంధమైన వాటిని దేన్ని అనుసరిస్తావో వాటి నుంచి ముళ్ళు నీ లోపల నాటబడుతుండే వాటిని తెలివిగా జ్ఞానం కలిగి దేవుని వాక్యంతో కోపగించుకోవాల్సిన అవసరం లేదు. రిజెక్ట్ చేయాలి. నాకు చెందినది కాదు, నేను అలాంటి వ్యక్తిని కాదు, నా దేవుడు ఈ మాట పడిగాడు నా గురించి, నేను నన్ను శ్రేష్టమైన వ్యక్తి అన్నాడు, నన్ను ప్రత్యేకించుకున్నాను ఆయన పిలుపుకు, నేను ఎవ్వరికి పనికి రాక నా దేవుడికి పనికొస్తాను. అది నువ్వు పలకాలి. ముళ్ళుకు వ్యతిరేకంగా ఈ ముళ్ళు. అందుకే దాని నుంచి ఆ పిల్లల భవిష్యత్తు కొరకు విచారణ చూడండి. ఒక పేపర్ చూపించండి, 20 ఫోటోలు ఉన్న పేపర్ చూడండి. ఏమిటి కుటుంబం పట్ల విచారణ. నా కుటుంబం ఏమైపోయిందో, నా కుటుంబం పైకి వచ్చిందో లేదో, నా బిడ్డలు ఏమైపోతానో అనే ఒక విచారం ఇంకా చూపించాలి. భవిష్యత్తు గురించి, నా బిడ్డల భవిష్యత్తు ఏమైపోయిందో, పేరు మాట్లాడలేదో, లేకపోతే మా అమ్మాయి చెప్తే గొప్పగా ఉంటుందో లేదో విచారము. ఈ విచారమే ఇంకా అపవాది ఆ వ్యక్తిని ఇంకా నీ మీదకి దాడికి నిలిపింది. నీవే దేవుడు ఇట్లా పని గురించి దొరికిందో లేదో, ఉచిత జీతం ఉంటాయో లేదో, అయిపోతాయేమో, ఏ ఖర్చు వచ్చిందో నెలలో, ఆ హఠాత్తుగా ఏ ఖర్చు మన మీదకి వచ్చిందో, ఏ అనారోగ్య సమస్య వస్తుందో అనే విచారాలు నీకు తెలియకుండా నీ జీవితంలో ఏమై ఉంటాయంటే ముళ్ళలాగా ఉంటాయి. ఈ ముళ్ళ యొక్క ఫలితం ఏంటి అంటే పరిపక్వత లేని తనము. అంటే ఫలం వచ్చింది కానీ ఆ ఫలం తినడానికి పనికిరాదు. ఇంటిలోనే పువ్వులోనే రాలిపోయే ఫలం. ఈరోజు ఇలాంటి ముళ్ళు ఉంటాయి. నేను దేవుడి దగ్గర ముందు నాకు ఒప్పుకోవాలి. ఈ ముందు నేను తీసేసుకున్నాను, నేను విశ్వాసంతో నడుస్తాను. నేను ఆ నేల నాకొద్దు, అలాంటి హృదయ స్థితి నాకొద్దు. సాధ్యమైన మనుషులు సమానంగా ఉన్నది అని ఎందుకు చెప్పబడిందంటే సగం మనుషులకి ఏదో చేయబోయేది నీ సమాధానం పోగొట్టుకుంటావు. దేవుడు చెప్పండి చేయబోయి నేను చేస్తున్నావు అనే క్రమంలో నీ సమాధానాన్ని ఒకటి అందుకని అలాంటి ముందులాంటి పరిస్థితులు మన జీవితంలో. లూకాసు వార్త 15వ వచనం
మంచి నేల గురించి చూద్దాం. మంచి నేలను విత్తనమును పొందిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. ఓపికతో ఫలించువారు. ఎవరిలో దేవుడు మంచి నేల పడ్డ విత్తనం. ఈ రోజు నాకు మంచి నేల కావాలి అన్న వాళ్ళంతా జాగ్రత్తగా వినండి. నా హృదయం మంచి నేలగా ఉండాలి, నా జీవితాల్లో వాక్యం విన్న ప్రతి వాక్యానికి నేను ఫలము చూడాలి అంటే ఈ హృదయం లాగా ఉండాలి. ఈ హృదయం మంచి నేల ఎందుకైందంటే వాక్యాన్ని ఓపికతో, అంటే వాక్యము వినడం మాత్రమే కాదు, వాక్య ప్రకారము జీవించేవారు ఈ మంచి నేల పడిన విత్తనం వారు. వాక్యాన్ని అవలంబించి వాక్యాన్ని ఓపికతో పఠిస్తారు. అంతేకాకుండా వాక్యాన్ని గట్టిగా పట్టుకుంటారు. ఎట్లా తెలుసా? శరణ్య శ్యామ్లో మీరు చూసారో తెలియదు కానీ శ్రీగా స్టీఫెను నేను కూడా ఏదైనా ఒక విషయము స్టీఫెన్కి కనుక నేను ఒక సాయంత్రము పలానా చోటుకి తీసుకెళ్ళి నీకు పలానా వస్తువు కొనిపిస్తాను అన్నాడు అనుకోండి మాస్టర్ గారు. అలా అన్నాడు అనుకోండి, ఇంకా పొద్దున అవ్వండి సాయంత్రం అండి అసలు ఈ తుఫాన్ అయినా కానీ వచ్చిందే తుఫాను, ఆ తుఫాన్ వచ్చినా కూడా నువ్వు మాట చెప్పావుగా ఆ మాట ప్రకారం నాకు కావాల్సింది, నువ్వు మాట చెప్పావుగా అదే మాట. నానా నువ్వు మాట చెప్పావు, నువ్వు చెప్పావంటే చేస్తావుగా నువ్వు చేయాల్సిందే. ఈరోజు దేవుడు మాట చెబితే ఆయన చేస్తాడు. మానవుడి కంటే నమ్మదగిన దేవుడు, మానవుడు నమ్మదగిన వాడు కాకపోయినా దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన మాట చెప్తే ఆయన మాట చేసేవాడు. కానీ ఆయన మాట చెప్తే ఆ మాటని నీవు ఆ మాట ప్రకారం ఆ వాక్యం ప్రకారం జీవించడానికి ఇష్టపడకపోతే ఆ వాక్యాన్ని ఓపికతో నువ్వు ఫలించలేవు. ఆ వాక్యాన్ని ఫలించేంత వరకు గట్టిగా పట్టుకోవాలి. రహస్య స్థలంలో మరుగైన ధనం నీకు ఇస్తాను అంటే ఆ మరుగైన ధనం రహస్యంగా దాచిపెట్టిందే నీ పరిస్థితుల కోసము. ఎప్పుడైనా అడిగావా, ప్రభా నా కోసం రహస్య స్థలంలో మరుగైన ధనం ఇస్తానని కావాలి ప్రభా, ఈ సమయంలో నాకు అవసరమైన రహస్య స్థలమైన ధనం నాకు అనుగ్రహించబడదు కాక అని ఆ వాక్యం ఫలించేంత వరకు పట్టుకున్నావా? ఏ ఆలోచన ఆ వాక్యానికి వ్యతిరేకంగా వచ్చినా ఆ వ్యతిరేకమైన ఆలోచనకి ఆ పరిస్థితికి ఈ దేవుని వాక్యాన్ని ఎప్పుడైనా పట్టుకొని మాట్లాడావా? మాట్లాడాలి. వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని గైకొని సహించాలి. వాక్యము నిమిత్తము సహించిన వారిని ఇలా చూసాం కదా. వాక్యము నిమిత్తము ఏదొచ్చినా, వాక్యము శ్రమ వచ్చినా ఏదొచ్చినా వాక్యములో నిలవటానికి సహించి ఉండాలి. అలా సహించి ఉన్నవారే, వాక్యాన్ని విడిచిపెట్టకుండా గట్టిగా పట్టుకున్న వారు మాత్రమే. అలా గట్టిగా వాక్యాన్ని పట్టుకున్నప్పుడు ఏమొచ్చిందంటే మనకి విశ్వాసం వచ్చింది. ఆ వాక్యం వినడం ద్వారా విశ్వాసం వచ్చింది. విన్న వాక్యాన్ని ఓర్పుతో గట్టిగా పట్టుకున్నప్పుడు మన వాక్యం యొక్క ఫలింపు మన జీవితంలో చూస్తాము. అలాంటి ఫలింపు కలిగిన వారు మాత్రమే మంచి నేల కలిగిన వారు. ఈ వాక్యము ఫలింపు ఇలా కనుక మనము జీవిస్తే మాత్రమే ఇలాంటి దేవుని వాక్యము, దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క పరిపాలన మన జీవితంలో ఎప్పుడు స్థాపించబడి వ్యాపించబడిందంటే ఈ మంచి నేల కలిగి ఉన్న వారు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఈ మంచి నేల గురించి, ఈ హృదయం యొక్క నేలను మనకు ఉందో లేదో మనం ఎప్పుడు గమనించుకోవాలి. ఎప్పుడు మన హృదయం నేల గురించి మనం ఆలోచించుకుంటూ ఉండాలి. నీ హృదయాన్ని పక్కన వచ్చి చదవదు, అమ్మవారి కూడా చదవలేడు. నీ నోటితో నోరు తెరిచి లేని స్థితిని కూడా ఉన్నట్టుగా పలుకుతా ఉందే. అప్పుడు అన్న వెళ్ళి అవి కావాలేమో, నా జీవితం ఎప్పుడు ఇంతే, నేను ఎప్పుడు ఏం చేసినా ఫలితం ఉండదు, లేకపోతే అనుకుంటూనే ఉన్నాను ఇదే జరిగిందని అని మనకి సఫలపడే మార్గము, మనకి ఫలించే మార్గంలో దేవుడు మనం పెడితే మన నోటి మాటల ద్వారా దేవుడు మన పట్ల పలికిన వాక్యమును గట్టిగా పట్టుకోకపోగా మనం ఏం చేస్తూ ఉంటామంటే మన స్థితిని మనమే మార్చుకుంటూ ఉంటాం. మన స్థాయిని మనమే పడగొట్టుకుంటూ ఉంటాం. మన స్థాయి ఎప్పుడు యేసు ప్రభు ఏదైతే ఆలోచించాలని మన రాజులైన యాజక సమూహముగా ప్రవక్తలుగా నేను పిలిచాను, ఈ పరలోక రాజ్యం కొరకు మిమ్మల్ని పిలిచాను, ఈ పరలోక రాజ్యం వ్యాపించడానికి మిమ్మల్ని పిలిచాను అని ఎప్పుడు నీవు చెప్పగలుగుతావంటే ఈ మంచి నేలను ఎప్పుడూ కలిగి ఉన్నాను.
అంటే ఒకసారి మంచిగా ఉంటే మళ్ళీ పాడైపోదా అంటే పాడైపోతుంది. నీ హృదయంలోనికి నువ్వు ముందు ఇక్కడ అనుమతించినప్పుడు నీ హృదయాన్ని నువ్వే పరీక్షించుకొని, నీ విశ్వాసాన్ని నువ్వే శోధించుకొని చూసుకొని వాటిని తొలగించుకోవడం ద్వారా, అంతేకాకుండా నీ హృదయం ఎప్పుడూ మంచి నేలగా ఉంచుకోవడం ద్వారా నీ ప్రార్థన వినబడింది. కానీ ఏ పాస్టర్ అయినా, ఏ పాస్టర్ అయినా, ఎంత గొప్ప ప్రవక్త అయినా చేయబెట్టిన హృదయం మార్చని పాస్టర్ గారు అంటే మానవం అంటే అసాధ్యమైన పని. నీ హృదయం మార్చుకోవడము, నీ హృదయం స్థితి నేలను మార్చుకోవడము కేవలం అది నీ చేతిలో మాత్రమే, నీకు మాత్రమే సాధ్యపడే విషయము. విశ్వాసంతో నా హృదయంలో ప్రభు నా హృదయం నేల ఏ స్థితిలో ఉంది నాకు తెలియజెప్పండి, దేవుడు తెలియజెప్తాడు, గ్రహింపునిస్తాడు. వాటిని నేను తొలగించుకోవాలి. ప్రియమైన దేవుడు బిడ్డల అలాంటి వారి జీవితంలో ఎలాగ ఫలితాలు ఉంటాయంటే 30 60 100 ఫలితాలు ఉంటాయి. ఈ వాక్యం, ఈ విశ్వాసంలో మనం నడవాలి. 3వ పేపర్ చూడండి, 3వ పేపర్. విత్తువారి ఉపమానము ద్వారా ఈ ప్రశ్నలు మీరు వేసుకోవాలి. చదివారు కదా. మొదటి ప్రశ్న, నేను విత్తనమును అంగీకరిస్తున్నానా? విత్తనం అంటే ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉన్నానా లేదా? మొదటిది, నీకు నచ్చినా నచ్చకపోయినా దేవుని వాక్యము అందరి దృష్టిలో దేవుని వాక్యం సమానమైన పరిధిలోనే ఉంటుంది. మనం దాన్ని అంగీకరించాలి. నచ్చలేదని, మనకు అనుగుణంగా లేదని ఆ వాక్యాన్ని తిరస్కరిస్తే మూలపదంలోనూ, రాళ్ళలోనూ, ద్రవ పక్కను పైన వారిలాగా ఉంటాం. వాక్యాన్ని అంగీకరించే వారు మాత్రమే మంచి నేల కలిగిన వారు. రెండవది, నేను విత్తనము నుండి ఫలాన్ని పొందుకుంటున్నానా? నేను విత్తనం నుండి ఫలాన్ని పొందుకుంటున్నానా? మనం పరీక్షించుకోవాలి. విత్తనం నుంచి ఫలాన్ని పొందుకుంటున్నానా? దేవుని వాక్యం అనే విత్తనము ఎలాంటిదంటే అది కలంకము లేనిది, పరిశుద్ధమైనది, అది శక్తి కలిగింది. ఎక్కడుంది ఈ మాట? పేతురు పత్రిక ఏంటి వాక్యం? మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం. మీరు క్షయ బీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యం మూలముగా అక్షయ బీజముగా పుట్టిన వారు కనుక చాలా అక్కడ వరకు చాలు. మనము క్రీస్తులో మొదటిగా నేను చెప్పాను, మొదటిగా ప్రతి ఒక్క విశ్వాసి యేసు ప్రభుని అంగీకరించేది ఎలాగంటే వాక్యం అనే బాప్తిస్మం ద్వారా. ఈ వాక్యం అనేది ఇది క్షయమైన బీజము కాదు, అక్షయమైన బీజము. ఈ బీజం ఎవరిలో ఉందంటే యేసు ప్రభు వారిలో ఉంది. ఈ యేసు ప్రభు వారి వాక్యమై ఉన్నట్లుగా ఈ వాక్యాన్ని పొందుకున్న నీవు, విశ్వసించిన నీవు వాక్యం ద్వారా నూతన జన్మలోనికి, వాక్యం అనే బాప్తిస్మంలోనికి వెళ్తావు. ఇదే వాక్యము అక్షయమైనదైతే, నిజమైనదైతే, జీవము కలిగినదైతే, సృజనాత్మకమైన శక్తి కలిగినదైతే ఈ వాక్యం ఎన్నడైనా తప్పిపోతుందా? ఎన్నడూ తప్పిపోదు. తప్పిపోయేది ఏంటంటే మన యొక్క నేల స్థితిని బట్టి మనము తప్పిపోతూ ఉన్నాము. నేను తీసిన విత్తనం నుండి ఫలం వస్తున్నా. ఇంకొక విషయంలో కూడా ఫలం రాదు. ఎప్పుడు అంటే ద్రాక్షాక్షులు వ్యక్తి జాంకాయ కాయలు రావాలంటే రాదు. నువ్వు ఏ విత్తనము పొందుకుంటున్నావో ఆ విత్తనాన్ని నువ్వు జాగ్రత్తగా పరీక్షించాలి. అందుకే నేను విత్తనం నుండి ఫలాన్ని పొందుకోవడం లేదు అంటే నువ్వు ఏ విత్తనాన్ని అంగీకరిస్తున్నావు. స్వస్థత అనే విత్తనము కావాలా? స్వస్థత అనే విత్తనముకు సంబంధించిన వాక్యాన్ని నువ్వు పట్టుకొని నేను ఉదయంలో విశ్వసించినప్పుడు దాని ఫలాన్ని పొందుకుంటావు. అందుకని ఏ చెట్టు నుంచి జాంకాయ చెట్టు నుంచి జాంకాయ విత్తనాలు వచ్చినట్టే నీవు మంచి నేలగా ఉండి వాక్యాన్ని అంగీకరించే వ్యక్తిగా ఉంటే మూడోదిగా పరిష్కరించుకోవాల్సింది ఏంటంటే నువ్వు ఏ విత్తనాన్ని తీసుకుంటున్నావు. ఆ విత్తనాన్ని పరీక్షించాలి. ఆ విత్తనము వాక్యములో నుంచి దేనికి చెందింది? నువ్వు అడిగేది ఒకటి, నీవు అడిగిన దానికి పెట్టే వాక్యము విత్తనం వేరైతే నీకు ఫలం రాదు. అర్థమవుతుందన్నమాట. జాగ్రత్తగా మీకు అర్థమైనా? నీవు ఆర్థిక ఇబ్బందిలో ఉన్నావు, స్వస్థత
దానికి అమర్చి ప్రార్థన చేస్తే దాని ఫలం రాదు. అర్థమైనా? ఈ అవసరం కోసం అయితే నువ్వు ప్రభు రాజ్యంలో నిలబడుతూ ఉన్నావో ఆ ప్రభు రాజ్యంలో మొదటిగా దేవుని వాక్యం అనే విత్తనాలను నీవు పొందుకుంటున్న వాక్యాన్ని అంగీకరించాలి, మంచి నెలగా ఉండాలి. రెండవదిగా విత్తనాన్ని నువ్వు పరీక్షించాలి. అంతేకాకుండా ఏమైనా ముళ్ళ పొదలు కలవో లేదో పరీక్షించుకోవాలి. నీ హృదయంలో ముళ్ళ పొదలు, నీ హృదయంలో ముళ్ళు ఉన్నాయా లేదా, ఫలించకుండా ఉండటానికి ఎటువంటి ముళ్ళు నీ జీవితంలో ఉన్నాయనేది జాగ్రత్తగా మనము పరీక్షించుకోవాలి. ముళ్ళతో దేవుని వాక్యానికి దేవుని వాక్యపు శక్తి పని చేయకుండా ఏ ముళ్ళు పోటీ పడుతూ దేవుని వాక్యాన్ని అణిచివేస్తున్నాయో నువ్వు గ్రహించుకోవాలి. ఐహిక విచారాలు, ధనమోసము, ధనాపేక్ష, ఈ లోక ఐహిక విచారములు, ఆర్థికంగా చాలా మంది కారు కొనుక్కోవాలని, ఇల్లు కొనుక్కోవాలని అంటే దేవుడు వాటి అనుమతిస్తాడు. వాటి వెనకాల నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. అని నీ వెనకాల వస్తాయి. నీ బ్రతుకు తిరుగులన్నీ కృపాక్షేమములు నీ వెంట వస్తాయి. కృప నీ వెనకాల వస్తే కృపలో ఉన్న ఆశీర్వాదం అంతా నీ సొంతమై ఉంటుంది. ప్రేమ దేవుని పెట్టారా? ఈ లోకంలో ఆ విచారాల పట్ల ఉంటే నీ జీవితంలో మూలపదంలో ఉన్నట్లు ఉంటావు. నీ జీవితంలో ముందు ఉన్నాయా లేదా అని నువ్వు సరి చూసుకోవాలి. అంతేకాకుండా రెండో ధనము చేత ఎక్కడ నేను ధనము చేత ఎక్కడ నేను మోసగించబడుతున్నాను, నీ ధనము విషయంలో ఎక్కడెక్కడ నువ్వు తప్పిపోతున్నావు అన్నది, ఎక్కడెక్కడ ధనం విషయంలో విచారము కలిగి ఉన్నామని. ఉదాహరణకు యోగు విచారణ కలిగినట్లుగా అలాంటి విచారములు మనకి ఉండకూడదు. ఈ లోకపు ఆశలు వేటిని విడిచిపెట్టాలి. ఈ లోకపు ఆశలను నువ్వు విడిచిపెట్టేనే నీవు ఈ లోకానికి వేరై ఉండి దేవుని రాజ్యంలో ఉండటానికి ఇష్టపడితేనే నీవు వ్యక్తిగతంగా ఫలించి దేవుని రాజ్యాన్ని పరిపూర్ణముగా నీ జీవితంలో అనుభవించడమే కాదు, ఇతరుల జీవితంలో నువ్వు చూడగలుగుతావు. నీ జీవితంలో ఉన్న ప్రభావితం ఇతరుల జీవితంలో, సంఘాలలో, అంతేకాదు ఇంకెవరి జీవితంలో, ఇంకా భూమి గంటముల వరకు ఈ ప్రభావము నీ ద్వారా ఈ రాజ్యం స్థాపించబడుతూనే ఉన్నది. ఈ రాజ్యము యేసుప్రభు వారు స్థాపించారు కదా. స్థాపించిన రాజ్యము ఎలా స్థాపించబడుతున్నాం చిన్న మాట చెప్పి నేను ఆ మాట వినిపిస్తాను. ఇప్పుడు ఇంటికి తలుపులు ఎలా ఉన్నాయి? తలుపులు దేనికోసం ఉన్నాయి? భద్రత కోసం, ఎవరు వచ్చి మనం దాడి చేయకుండా క్షేమంగా ఉండాలి. అలాగే యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవజాలి. యేసుప్రభు 3 దినాలు ఏదైతే మరణము 3 దినాలు ఆయన చనిపోయినప్పుడు ఆయన పాతాళ లోకములోకి వెళ్ళి ఏదైతే మొదటి ఆదాము అధికారం ఏదైతే పోగొట్టుకొని అపవాది చేతికి వెళ్ళిందో ఆ లోకనాథులను, ఆ చీకటి శక్తులకు ఉన్న అధికారం, ఏదైతే ఆదాము మోసం చేసి తీసుకున్న ఆ అధికారమును తీసుకొని వచ్చాడు. అందుకనే ఆయన దేవుడిగా చనిపోయాడు. 3 దినాలు అవసరమా? 3 దినాలు ఆయన తిరిగి బతకడానికి అంటే తిరిగి ఆ అధికారాన్ని అమృత లోకానికి వెళ్ళి తిరిగి చెరగా ఉన్న వారిని విడిపించి ఆయన ఆ అధికారాన్ని తిరిగి తీసుకొచ్చారు. రేపు దేవుడు పెట్టారా? ఈ రాజ్యం అధికారంలోను, ఆధిపత్యంలోను, ఏలుబడిలో కూడి ఉన్నది. ఈ రాజ్యము ఎక్కడ నీవుంటే అక్కడ ఆల్రెడీ యుగ సంబంధమైన దేవతలు ఏలుబడిలో ఉన్నా, దేవుని రాజ్యానికి భిన్నముగా ఉన్నా అక్కడ నీవు దేవుని రాజ్యము, దేవుని సన్నిధి నీలో ఉంటది. కాబట్టి నువ్వు ఎక్కడ దేవుని పక్షాన దేవుని వాక్కు పట్టుకొని నిలబడతావు అక్కడ పాతాళ ద్వారాలను నువ్వు నెట్టివేసి దేవుని రాజ్యాన్ని అక్కడ స్థాపిస్తావు. ఈరోజు నీ జీవితంలో ఆ స్థాపన ఉన్నా, నీ భక్త జీవితంలో ఉన్నా. చాలా మంది అమెరికా వెళ్ళాలంటే ఒక వీసాతో ఫ్యామిలీ మొత్తం వెళ్ళాలి కదా. అందరికీ తలా ఒక వీసా కావాలి, అందరికీ పాస్పోర్ట్ కావాలి, అందరూ దేవుని రాజ్యపు వ్యక్తులుగా ఉంటారు. అప్పుడు మాత్రమే ఆ రాజు ఇచ్చిన అభిషేకం రాజులుగా, యాజకులుగా, ప్రవక్తలుగా మనము వ్యక్తిగతంగా మేలు పొందుకున్న నీవు అక్కడే ఉండవు, కానీ సంఘాన్ని, దేశ నలుదిక్కులను ప్రభావితం చేసే వ్యక్తిగా దేవుడు నేను వాడుకుంటారు. ఆ కృపలో దేవుడు మనల్ని నడిపించుగాక.